హలో అండి. వెల్కమ్ టు యుఎస్ మెగ్నిల్ కహానియా. నేను మీ మేఘ. మమ్మీ తిరుమలకి వెళ్తున్నారు ఈరోజు. ఈ వ్లాగ్ తీసి చాలా రోజులు అవుతుంది, దసరా టైంలో ఇది. నేను క్రిష్ మాత్రమే ఇంట్లో ఉన్నాం. మార్నింగ్ వెళ్ళి నైట్ వచ్చేస్తారనమాట మమ్మీ. ఇక్కడేమో క్రిష్ కోసం పాలు కాచేస్తున్నాను. పక్కన కుక్కర్లో మమ్మీ వెళ్ళే ముందు ఆల్రెడీ వేరుశనక్కాయలు ఉడకపెట్టేసి అయితే వెళ్ళిపోయింది మమ్మీను. అండ్ ఇక్కడ పొలంకి వచ్చేసరికి టీ అయితే మమ్మీ ఆల్రెడీ చేసి పెట్టేశారు. దాన్ని పొలం వచ్చినన్ని ఒక్కసారి కొంచెం హీట్ చేస్తే సరిపోతుంది. ఈ పాలు కాగేలోపు కుక్కర్లో ఉన్న శనక్కాయలు తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. ఇది ఈవినింగ్ స్నాక్స్కి నాకు క్రిష్కి. అండ్ ఈలోపు ఇక్కడ పాలు కూడా బాగా కాగిపోయాయి. ఇంకా బూస్ట్ వేసి క్రిష్కి అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇక్కడ క్రిష్ తర్వాత నేను క్రిష్ ఇద్దరం కలిసి ఫ్రెష్ అప్ అయిపోయి కిందకైతే వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. దోశ విత్ చట్నీ మమ్మీ ఆల్రెడీ చేసేసారండి. జస్ట్ నేను దోశ పోసుకొని ఇంకా చట్నీతో కారంతో నంచుకొని తినేసాము. ఇక్కడ వచ్చేసరికి హోంవర్క్స్ అన్నీ ఇచ్చుంటారు కదా హాలిడేస్కి వచ్చినప్పుడు, వాటిని ఇక్కడ రాస్తున్నాడు. రాసిన తర్వాత కాసేపు ప్లే చేస్తాడు. ప్లే చేసి కాసేపు పడుకుంటాడు. ఏంటో వీళ్ళు అంటే ఇది దసరా టైం కాబట్టి దసరా హాలిడేస్కి వచ్చినా సరే వీళ్ళకి ఈ హోంవర్క్స్ ఏంటో. తర్వాత కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇంకా మా ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసరికి పొటాటో మసాలా కర్రీ, రైస్ అండ్ ఈవినింగ్ వచ్చేసరికి బనానా ఇలా పీసెస్ కట్ చేసి అయితే ఇచ్చేస్తాను వాడికి. ఫుల్ బనానా ఇచ్చామనుకో నాకు ఒకటి చాలు అని చెప్తారు. ఇలా పీసెస్ అనేది కట్ చేసి ఇచ్చేస్తే అది 2 అయినా 3 అయినా సరే తినేస్తారనమాట బనానా. సో ఇవి ఇచ్చిన వెంటనే మనం ఒక్కసారి మిద్దె మీదకైతే వెళ్దాము. ఇక్కడ పొలమ్మ బట్టలన్నీ ఆరేసి వెళ్ళిపోయింది కదా. సో ఇంకా ఈవినింగ్ ఇవన్నీ తీసి మడత పెట్టేసి ఎక్కడక్కడ పెట్టేస్తే మమ్మీ వచ్చేసి ఒకసారి చూస్తారనమాట కరెక్ట్గా పెట్టామా లేదా అనేసి. ఇంకా మమ్మీ రావడానికి కొద్దిసేపే ఉంది అని చెప్పి ఇలా ఇడ్లీ పిండి బయట పెట్టమని చెప్పింది. బయట పెట్టిన తర్వాత ఇంకా వచ్చి ఇడ్లీ చట్నీ చేస్తానని చెప్పారు. సో మమ్మీ అయితే వచ్చేసింది. వచ్చేటప్పుడు తిరుమల లడ్డు అండ్ చేతికి కట్టుకునే దారం 2 అయితే తీసుకొచ్చారు. వెళ్ళేటప్పుడే చెప్పాను నాకు దారం కావాలని. నాలాగే ఇంకా కృషికి కూడా కొంచెం ఎక్కువ దేవుడి దారాలు కొంచెం ఎక్కువ ఇష్టం. సో ఇద్దరికి తీసుకొచ్చారు ఒకటి. అండ్ ఇంకా అమ్మ చేసిన ఇడ్లీ విత్ చట్నీ అయితే తినేసి పడుకునేసాం. ఇది చాలా చిన్న వ్లాగ్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. గుడ్ నైట్.